దేశ మహోన్నత నాయకులలో బాబు జగజీవన్ రామ్ ఒకరు. జాతీయోద్యమంలో గాంధీ స్ఫూర్తితో పాల్గొని దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త నినాదంగా మారిన వ్యక్తి. ఒకవైపు దేశ స్వతంత్రం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ సామాజిక విప్లవ యోధుడు బాబు జగజీవన్ రామ్. ఆల్ ఇండియా అణగారిన వర్గాల సమైక్యను ఏర్పాటు చేసి దళిత బహుజన వర్గాలను జాతీయ స్థాయిలో ఐక్యపరిచే కార్యాచరణకు ఉద్యమించాడు. బీహార్ అసెంబ్లీకి 1936లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుతో అణగారిన వర్గాల సమైక్య తరపున బరిలోకి దిగి 14 మంది అభ్యర్థులను గెలిపించాడు. కార్మికులపై జాతీయ కమిషన్ను ఏర్పాటు చేసి జస్టిస్ గజేంద్ర గట్కార్ వంటి ఉద్దండ న్యాయమూర్తిని అధ్యక్షుడిగా నియమించాడు. ఈ కమిటీ నివేదికల ఆధారంగా కార్మిక ప్రజా ప్రయోజనాల కోసం కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ చట్టం, బోనస్ చెల్లింపుల చట్టం వంటి వివిధ కార్మిక చట్టాలను రూపొందించాడు. ఫ్యాక్టరీస్ చట్టం ద్వారా మహిళలు, బాలలు ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేయడాన్ని నిషేధించాడు. కార్మికుల పని గంటలు నిర్ధారించాడు. అదనపు పనికి గాను అదనపు చెల్లింపులకు శ్రీకారం చుట్టాడు బాబు జగజీవన్ రామ్. అంబేద్కర్ వంటి మేధావి రాజ్యాంగ రచన సంఘం బాధ్యతలు చేపట్టేందుకు తన వంతుగా నెహ్రూ, గాంధీ, పటేల్ వంటి జాతీయ నాయకులను ఒప్పించిన నేర్పరి జగజీవన్ రామ్. దేశ రక్షణ శాఖ మంత్రిగా ఆయన కార్యసాధన ఎప్పటికీ ఆదర్శనీయమే. భారత సైన్యం విజయం సాధించిన మొదటి యుద్ధం దళితుడైన జగజీవన్ రామ్ నాయకత్వాన జరిగినది కావడం ఒక చారిత్రాత్మక విషయం. భారత పార్లమెంట్లో 4 దశాబ్దాల పాటు పార్లమెంటరియన్గా మెలిగిన అజాత శత్రువు జగజీవన్ రామ్. దేశ ప్రజల చేత బాపూజీ అన్న పిలుపు పొందిన గౌరవం 2 వ్యక్తులకు మాత్రమే దక్కింది. ఒకరు మహాత్మా గాంధీకి కాగా మరొకరు బాబు జగజీవన్ రామ్. గొప్ప దేశభక్తుడు, దార్శనికుడు, మానవీయ మూర్తి జగజీవన్ రామ్ను భారతరత్న వంటి అత్యున్నత సంస్కారంతో దేశం గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఆయన వారసురాలు మీరా కుమార్ పార్లమెంట్లో నిర్వహించిన పాత్ర సైతం ఎంతో గొప్పది. అవమానాలు, ఆటంకాలను విజయాలుగా మలుచుకున్న నిజమైన దేశ నాయకుడు జగజీవన్ రామ్. 1908 ఏప్రిల్ 5న జన్మించిన జగజీవన్ రామ్ తన 78వ ఏట 1986 జూలై 6న కన్నుమూశారు. ఈయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా V3 న్యూస్ యాజమాన్యం ఆయనకు నివాళులు అర్పిస్తుంది.